Cancer Healer Center, a new beginning. ఇక ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఉల్లి ఎగుమతులపై విధించిన 20% సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో రేటు పోటుతో ఉల్లి ఢిల్లీని షేక్ చేసింది. ఆ క్రమంలోనే ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు కూడా విధించింది. అప్పుడు విధించిన 20% సుంకాన్ని ఎత్తివేస్తూ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని, ఈ నిర్ణయం రైతులకు ఎంతో లాభదాయకమని అంటున్నాయి మార్కెట్ వర్గాలు. తమ విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవడంపై రైతులు హర్షం ప్రకటిస్తున్నారు. మరొక వైపు ఉల్లి ప్రియులకు మళ్లీ కన్నీళ్లు తప్పవా అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. సుంకం రద్దయిపోవడంతో దళారులు కృత్రిమ కొరతను సృష్టించి రీటైల్ రేట్లను పెంచేస్తారు అన్న అనుమానాలే అందుకు కారణం. ప్రస్తుతం ఉల్లి కేజీ ధర 30 రూపాయల నుంచి 35 రూపాయలు పలుకుతోంది. దళారులు కృత్రిమ కొరతను సృష్టిస్తే బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపితే ఉల్లి ధర కేజీ 50 రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది అంటున్నారు వినియోగదారులు. సుంకం రద్దు చేయడం మంచిదే అయినప్పటికీ ఈ అనుమానాలు మాత్రం కాస్త ఆందోళనకు గురిచేస్తున్నాయి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనాథ్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, రైతులంతా హర్షం ప్రకటిస్తున్నారు, కానీ మరొక వైపు దళారుల వైపు నుంచి బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపుతారు, ఉల్లి ధర పెరిగిపోతుంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రేట్లు పెరగకుండా? ఇప్పుడు ఉల్లి పైన ఉన్నటువంటి 20% సుంకాన్ని ప్రభుత్వం, ఉల్లి ఎగుమతులపై ఉన్నటువంటి 20% సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో రైతులకు మొత్తం కూడా ఆనందకరమైన శుభవార్త చెప్పినట్లుగా అయింది రైతులందరికీ కూడా. అయితే ఈ ఉల్లి పండించే దేశాల్లో చూసుకుంటే మొత్తం ప్రపంచ దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో భారతదేశం ఉంది, మన దేశం ఉంది. 3వ స్థానంలో ఇరాన్, అదేవిధంగా 4వ స్థానంలో రష్యా, మిగతా స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్లు ఉన్నాయి. అయితే మన దేశంలో చూసుకుంటే అత్యధికంగా ఉల్లిని ఎగుమతి చేసే దాంట్లో 43% మహారాష్ట్ర నుంచి ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత గుజరాత్, మహారాష్ట్రలో. దీని తర్వాత చూసుకుంటే ఏపీ, తెలంగాణ ప్రాంతాలని ఈ ఉల్లి రైతులు మొత్తం కూడా పండించిన పంటల్లో యావరేజ్గా ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే తాడేపల్లిగూడెం, ఏపీలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం మొదటి స్థానంలో ఉండి 2వ స్థానంలో కర్నూలు జిల్లా రైతులు ఉన్నారు. దాదాపు 70,000 ఎకరాల్లో రైతులు ఉల్లిని పండిస్తున్నారు. ఈ ఏడాది 50,000 ఎకరాల్లో ఉల్లిని పండించినట్టుగా తెలుస్తుంది. మంచి ఉల్లి దిగుబడి ఉన్న సీజన్లో చూసుకుంటే కర్నూలు మార్కెట్ యార్డుకు 20 నుంచి 30,000 క్వింటాల్ల ఉల్లి వస్తుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే ధర ప్రజెంట్ ఈరోజు ధర చూసుకుంటే ఉల్లి క్వింటాల్కు మంచి గ్రేడ్ 1 ఉల్లి వచ్చేసి 1,500 రూపాయలు పలుకుతుంది. గ్రేడ్ 2 చూసుకుంటే 1000 నుంచి 1,200 ఉంది. అదేవిధంగా గ్రేడ్ 3 చూసుకుంటే 500 నుంచి 600 రూపాయలు క్వింటాల్ ఉల్లి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఉల్లి పైన ఉన్నటువంటి 20% సుంకాన్ని ఎత్తేయడంతో ఉల్లి ఎగుమతులకు సంబంధించి దాదాపు మొత్తం కూడా ఈ ఉల్లి అంటే మొత్తం యావరేజ్గా క్వింటాల్కు 2,000 రూపాయలు లాభం వస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వినియోగదారులకు మాత్రం ఉల్లి కిలో 50 నుంచి 60 రూపాయలు పెరిగే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆ విధంగా మార్కెట్ నిపుణులు కూడా ఒక అంచనా వేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. మరి రైతులకు, వినియోగదారులకు బ్యాలెన్స్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. Cancer Healer Center, a new beginning.